రసాయన వ్యవసాయం విముక్తి కోసం చూస్తున్నారా? గోవు పాలనతో పాటు చేయు గో ఆధారిత వ్యవసాయం నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. రైతు మిత్రులకు నమస్కారం అండి. నా పేరు రంజాన్ రమేష్. నేను ప్రకృతి వ్యవసాయ రైతుని. ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటాను. నేను పండించే పంట మిరపలో అంతర పంటగా నా ఇంటికి సరిపడిన వెజిటబుల్స్ నేను పండిస్తూ ఉంటాను. అంతేకాకుండా ఈ రోజున ఈ పంటల విభాగంలో నేను కొద్ది సంవత్సరాల నుంచి నేచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల నాకు ఈ రెండు రాష్ట్రాలలో తెలిసిన రైతు సోదరులు చాలా మంది ఉన్నారు. వారందరినీ ఒక గూటికి చేర్చాలనే ఉద్దేశంతో ఈ రోజున ఉగాది పుష్కరాలు అనే ఒక పండుగని జరుపుకోవడానికి ఇక్కడ నిర్ణయించుకొని ఈ రెండు రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి రైతుల్ని 108 మంది సభ్యులకి ప్రకృతి రత్న అనే షీల్డ్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరినీ ఇక్కడికి పిలిచి వాళ్ళకి నేచురల్ గా పండించిన ఉత్పత్తులతో ఆహార పదార్థాలతో వారికి ఆహార పదార్థాలు అందించడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మా నియోజకవర్గం నుంచి ఎన్టీఆర్ జిల్లాలో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి భానుగారు మన ప్రకృతి వ్యవసాయం గురించి తాతయ్య గారు మరియు నెట్టం రఘురామ్ గారు, తరువాత దేవాదత్ గారు, వీరందరూ కూడాను పెద్దలు వచ్చి మా రైతు సోదరులకి మెమంటోలు అందించడం జరిగింది. వీరి సహాయ సహకారాలతో ఈ రోజున ఇక్కడ ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. అంతేకాకుండా నాకు ఒక కాకాని బ్రహ్మం గారని ఆయన మా గ్రామంలో ఒక పెద్ద రైతు. ఆయన సహాయ సహకారాలతో ఈ ప్రాజెక్టుని నేను నడుపుకోవడానికి ముందుకు రావడం జరిగింది. ఆయన నాకు మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ ఫంక్షన్ హాల్ దగ్గర ఈ కార్యక్రమాన్ని జరపడం జరిగింది. ఆర్కే ఫంక్షన్ హాల్ వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ఫస్ట్ సారి నేను ఈ కార్యక్రమాన్ని నడపడం జరిగింది. ముఖ్యంగా రైతు సోదరులు ఎవరైనా కానీ ప్రకృతి వ్యవసాయం చేసి ప్రకృతి వ్యవసాయ పరంగా పండిన ఆహార పదార్థాలు తింటేనే వాటికి ఆరోగ్య పరిస్థితుల్లో కూడాను ఎంతో మీకు తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. కనుక ఇలాంటి కార్యక్రమాలు చేసినా చూసినా వచ్చి వాటిలో పాల్గొన్నా కూడా ప్రతి రైతు సోదరుడికి జన్మ ధన్యమవుతుంది. ఎందుకంటే ఇక్కడ పెట్టే ఆహార పదార్థం కూడాను విషతుల్యము కానటువంటిది, విషరహితమైనటువంటి ఆహారము. ఇంకొకటి నేచురల్ గా పండించినది, అమృతంతో సమానమైనటువంటి పంటలతో మనం ఆహార పదార్థాలు అందించడం జరిగింది రైతు మిత్రులకు. ఈ రోజున ఇక్కడ జరిగిన కార్యక్రమంలో ఇంచుమించుగా 300 నుంచి 400 మంది రైతులు హాజరయ్యారు. బాగా ఘనంగానే పార్టీ జరిగింది ఫంక్షన్. ఈ ఫంక్షన్ లో బాగా ఉత్తమ రైతులకు మాత్రం 108 మంది సభ్యులకి అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. నేను పండించే పంటల్లో నేను తయారు చేసుకునే ఆకు కషాయాలు కానీ, సేంద్రియ ఎరువులు కానీ, అలాగే బవేరియా, వటిసిలము, మెటారైజము, BD500, ఐసారికా, ట్రైకోడర్మా, సుడోమోనాస్ వీటన్నిటితో కలిపి మేము తయారు చేసుకునే ఫార్ములాలు కానీ, ఇలాగా రకరకాలైనటువంటి ఔషధ ఫార్ములాలతో నేను తయారు చేసుకునే ఫార్ములాలతో నేను నా మిరప తోటని పండించుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా మంది రైతులకు కూడా మనం చేసే ఫార్ములాలను కూడా ఇవ్వడం జరుగుతుంది. వీటిలో NP+, B+ అనేవి మనకి చాలా ముఖ్యంగా మనం తయారు చేస్తూ ఉంటాము. వాటిని చాలా మంది రైతులకు కూడా ఫ్రీగా అందించడం జరిగింది. అదే కాకుండా మనం NPK పద్ధతిలో పోషక ప్లస్ అని, NP+ అని, అలాగే NSK 50,000 వేప కషాయం అని, ఇంకా రకరకాల ఫ్రూట్ ఫర్మెంటేషన్ జ్యూస్ అని, ఇంకా రకరకాలు ఎన్నెన్నో ఉన్నాయి మన దగ్గర చేసేవి, నేను చేస్తున్నవి. వీటన్నింటిని ద్వారా నేను కొన్ని ఫార్ములాలు తయారు చేసుకొని ఆ ఫార్ములాలని నా ప్రకృతి వ్యవసాయానికి ఉపయోగించుకోవడం కూడా జరుగుతుంది. వీటి ద్వారా పండిన ఉత్పత్తుల్ని నా దగ్గర నుంచి అనేక మంది రైతులు కూడా క్రయ విక్రయాలు చేయడం కూడా జరుగుతుంది. వీటిలో కారం కానీ, మిరపకాయలు కానీ, ఇంకా రకరకాలుగా మన దగ్గర నుంచి రైతు సోదరులు తీసుకోవడం కూడా జరుగుతుంది. మనం పండించే పంటలో
మనకి ఇన్కమ్ ఉంది అనేది కాదు ఆలోచించాల్సింది. మనం పంట పండించినప్పుడు నేచురల్ ఫార్మింగ్ బాగా వచ్చిందా లేదా, పంట దిగుబడి ఎలాగుంది, పంట ఎందుకంటే నేచురల్ ఫార్మింగ్ లో గణనీయంగా పంట తగ్గుతూ ఉంటుంది. దాన్ని తట్టుకొని పంట పండించడం అంటే మనం చేసే వ్యవసాయంలో లోటుపాట్లను అధిగమించడమేను. ఈ అధిగమించే విషయంలో మాత్రం వస్తే నాకు తెలిసిండి నేను తులసిన మధ్య కానీ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయడం వలన నాకు చాలా ఉపయోగకరంగా ఉంది. ఈ గో ఆధారిత వ్యవసాయంలో ఈ కషాయాలు ద్రావణాల కన్నా కూడాను మన గో ఉత్పత్తులు ఎంతో ఉపయోగకరంగా పనిచేస్తాయి. ఇది మాత్రం ప్రతి రైతు సోదరుడు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే గో ఉత్పత్తుల్లో ఖర్చు తక్కువగా ఉంటుంది, నాణ్యత పంట నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. దీన్ని గమనించి ప్రతి రైతు సోదరుడు కూడాను గో ఉత్పత్తులను ఆహ్వానిస్తాడని, గో ప్రేమికులుగా మారి గోసేవ చేస్తారని కూడా కోరుకుంటున్నాను. అన్నదాత సుఖీభవ, రైతే దేవో భవ. జై జన్మభూమి, జై గోమాత. మరిన్ని వీడియోస్ కోసం గౌ స్వగ్రామ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేసి అన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.